హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీజీ వ్లాగ్స్ 17. అందరూ ఏం చేస్తున్నారు? ఇవాళ సండేగా ఏంటి స్పెషల్? నేనైతే ఇప్పుడే కుకింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. యూకేలో స్టూడెంట్స్ అందరూ, మెయిన్గా నాలాంటి వాళ్ళందరూ ఈజీగా అండ్ క్విక్గా చేసుకునే ఒకే ఒక రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు నేను కూడా నా స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఫ్రోజన్ వెజిటేబుల్స్, ఎగ్స్, సాల్ట్ అండ్ మసాలా పౌడర్స్, సోయా సాస్, వెనిగర్, కొత్తిమీర అండ్ రైస్ తీసుకుంటున్నానండి. ఇండియాలో ఉన్న వాళ్ళు ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకోండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేస్తూ ఉండండి. అలా బాగా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి. అలా వెజిటేబుల్స్ బాగా ఫ్రై చేసుకుంటూ లైట్ రెడ్డిష్ కలర్ వచ్చినప్పుడు ఎగ్స్ వేసుకోండి. నేనైతే 5 ఎగ్స్ తీసుకుంటున్నానండి. మీరు మీకు కావాల్సినన్ని ఎగ్స్ తీసుకోండి. ఎగ్స్ని వేసుకున్నాక ఒకే ఒక నిమిషం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఎగ్స్ని కదపనట్టుగా ఫ్రై చేయండి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే అల్లం పేస్ట్ వేసుకోవడం వల్ల ఎగ్ స్మెల్ అనేది తగ్గిపోతుంది. అలా ఎగ్ బాగా ఫ్రై అయిపోయాక మీకు కావాల్సినంత కుక్ చేసుకున్న రైస్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్, కారం, గరం మసాలా వేసుకొని కలుపుకోండి. 1 లేదా 2 నిమిషాలు ఆ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకొని 1 స్పూన్ ఆఫ్ సోయా సాస్ అండ్ 1 స్పూన్ ఆఫ్ వెనిగర్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. అలా 3 లేదా 4 నిమిషాలు రైస్ని బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత రైస్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని హాట్గా సర్వ్ చేసుకోవడమే. ఫైనలీ నేను చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా వచ్చింది అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నేను మిమ్మల్ని నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జీజీ వ్లాగ్స్ 17.